హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అఖండ 2 తాండవం మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది. నిజంగా ఈ ట్రైలరు చూసిన తర్వాత ఈ మూవీకి ఇంకా భారీ క్రేజ్ పెరిగింది, భారీ హైప్ పెరిగింది. విపరీతమైన క్రేజ్, మాదిరి క్రేజ్ కాదు ఈ మూవీ. డిసెంబర్ 5th ఎప్పుడు వస్తుందని జనాలు, అభిమానులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. ఓకే, తర్వాత ఇది ప్రజెంట్ అయితే యూట్యూబ్లో ఈ మూవీ ఇంకా ట్రెండింగ్లో ఉంది. 22 మిలియన్ల ప్లస్లో నడుస్తుంది, ఇంకా 4 రన్నింగ్లోను. తర్వాత సాంగ్ కూడా, అది కూడా మంచి ట్రెండింగ్లో ఉంది. అది కూడా 10 మిలియన్స్ ప్లస్లో ఉంది. అయితే దీని గురించి ఈ మధ్యన ఈ 3-4 రోజుల నుంచి ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అయితే ట్రోలింగ్స్ చేసేది ఎవరనేది మనం ప్రత్యేకించి ఏం చెప్పని అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో బాలకృష్ణ అభిమానులకి ప్రతి ఒక్కరికి చెప్పనవసరం లేదు. ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరంటే పేటీఎం బ్యాచ్. వాళ్ళు ఏముంది, ట్రైలర్లో ఏముంది, అంతా రొటీనే కదా, పాత కొన్ని సీన్కి వెళ్ళిపోయాడు కదా, అది కదా ఇది కదా, ఆ గన్ను సోలం పెట్టి కాల్చేస్తాడా, ఇవన్నీ కొన్ని సినిమాలకి లాజిక్ ఉండవు భయ్య. కొన్ని సినిమాలకి లాజిక్ ఉండవు. ఇంకేదంటే ఒక మూవీ అయిన తర్వాత ఒక హీరో 50 మందిని కొడతాడు, ఒక హీరో 50 మందిని కొట్టగలుగుతాడా, అది సినిమా. దానికి లాజిక్ ఉండదు. ఒక హీరో 100 మందిని నరుకుతాడా, లాజిక్ ఉండదు. అలాగే ఒక సినిమా లాజిక్ అనేది ఉండదు. ఒక సినిమా అది ఒక వినోదం కోసమే, దాంట్లో ఎన్ని వెతకట్లేదు. మీరు 3 నిమిషాలు ట్రైలర్ చూసి ఏముంది సినిమా అంటారు. సినిమా ఆల్రెడీ అది 3 గంటలు అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, ఇంకా బోల్ టైం ఉంది కదా. ఆ సినిమాలో ఏముందనేది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. 3 నిమిషాల ట్రైలర్ చూస్తే ఏం అర్థం అవ్వదు మీకు. ఎవరి మీద కోపం ఉన్నా ఇది ఉన్నా అది సినిమా మీద చూపించకూడదు, అది తప్పది. ఒక సినిమా అనేది సినిమా వేరు, రాజకీయం వేరు, రెండిట్లకి ముడు పెట్టకూడదు. ఎందుకంటే ఒక సినిమా వెనకాల హీరో, అలాగే మన డైరెక్టర్, నిర్మాతలు, వీళ్ళు ముగ్గురే కాదు. వెనకాల ఒక సినిమా భారీ, ఇప్పుడు అఖండ 2 సినిమా ఉంది, భారీ బడ్జెట్ సినిమా, పెద్ద సినిమా. దాని వెనకాల దాదాపు ఒక 2,000 మంది 3,000 మంది రేత్రనగా పగలనగా కష్టపడి సినిమాని తీశారు. రేపు రిలీజ్కి డిసెంబర్ 5 రిలీజ్ అవుతుంది. అంతమంది కష్టపడితే ఆ మూవీ తీయడం జరిగింది. అంటే ఒకళ్ళిద్దరు చేస్తే సినిమా అయిపోదు. అంతమంది కష్టపడి తీసిన సినిమాని ఏముంది, ఆ ట్రైలర్లో ఏముంటుంది? 3 నిమిషాల ట్రైలర్లో ఏం తెలిసిపోతుంది? సినిమా చూస్తే తెలుస్తుంది ఆ సినిమా ఏంటి అనేది. ఇదంతా కామనే కదా, పేటీఎం బ్యాచ్కి కామనే కదా. గతంలో కూడా దేవర సినిమాని అంతే విపరీతంగా ట్రోల్ చేశారు. ఏముంది సినిమాలో, ఏముంది, అలాగని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత మొన్న ఓజీ, దాన్ని కూడా విపరీతమైన ట్రోల్ చేశారు. ఏముంది సినిమా, ఫ్లాప్ అని ఇలాగని విపరీతమైన ట్రోల్ చేశారు. మరి ఈరోజు ఈ అఖండ 2 తాండవం, దీని మీద కూడా ట్రోలింగ్స్ చూశారు కదా. దేవర సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీరే చూశారు కదా. 450 కోట్లు ప్లస్ వసూలు చేసింది గ్రాసు. మొన్న ఓజీకి కూడా 350 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దేవరా బ్లాక్ బస్టర్ హిట్, ఓజీ బ్లాక్ బస్టర్ హిట్. ఏమైంది? మీరు ట్రోల్స్ ఇవన్నీ కామెంట్లు ఇవన్నీ చేయడం వల్ల సినిమాలు ఏం ఫ్లాప్ అవ్వవు. ఇప్పుడు రేపొద్దున అఖండ 2 తాండవం కూడా అంతే. మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా సినిమా రేపు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దానివల్ల మనకి ఉపయోగం ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక సినిమాని సినిమాలో చూడండి, రాజకీయం చూడండి. దాని సినిమా వెనకాల ఎంతోమంది కష్టార్జితం ఉంటుంది. కష్టపడి సినిమా తీశారు, బోల్డ్ బడ్జెట్ పెట్టుబడి పెట్టారు. అంచేత ఈ ట్రోలింగ్లు అన్నీ కూడా మానుకోండి. మీ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోతే చూడడం మానేయండి. అంతే తప్ప ఈ ట్రోలింగ్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. సినిమాని సినిమాలో చూడండి, రాజకీయంలో చూడండి. అంతే తప్ప ఏమీ లేకుండా ఏముంది సినిమాలో, ట్రైలర్లో ఏమీ లేదు, ఇవన్నీ కాదు. సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది సినిమాలో ఎంత దమ్ము ఉందో ఏంటో అనేది తెలుస్తుంది. ఆయన గతంలో చూశారు, దేవరాజు సినిమా చూశారు, దాంట్లో ఎంత దమ్ము ఉందో తెలిసింది. తర్వాత ఓజీ చూశారు, దాంట్లో ఎంత దమ్ము ఉందో తెలిసింది. రేపు పొద్దున్న అఖండ 2 తాండవం, దాంట్లో కూడా ఎంత దమ్ము ఉన్నదో తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. అంతే ట్రోలింగ్ చేయడం వల్ల సినిమాని మనం మైనస్ చేయలేం, అంటే ఫ్లాపులు చేయలేం. సినిమాలో దమ్ము ఉంటే అది ఎంతకన్నా వెళ్తుంది. చూడండి, రేపు ఇద్దరు అఖండ 2 తాండవం కూడా 400 కోట్లు వసూలు చేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు, మీరు రాసి పెట్టుకోండి. అంతే తప్ప ట్రోలింగ్లు అయితే చేయకండి, అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.